ఈరోజు లాస్ట్ కదా, ఇంకా తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాం తెలియదు. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. ఇంకా ఎప్పుడు కలుస్తామో తెలీదు. ఈ రిసార్ట్ యాక్చువల్లీ వచ్చేసి మా కాలేజ్కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. వెన్నెలైనా చీకటైనా. ఈ షర్ట్ మీద ఏం రాశారో నేనైతే ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను. మీరు చూసైతే షాక్ అయిపోతారు అందరు ఇది రాశారా అనేసి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాజ్ ఎ స్టూడెంట్గా ఇది నా లాస్ట్ వ్లాగ్. అండ్ ఈరోజు మేము సిగ్నేచర్ డే ఈవెంట్ చేసుకోనికి వచ్చినాము. బిఆర్ఆర్ రిసార్ట్స్కి వచ్చాము మేము. సో ఇదే మా రిసార్ట్ ఏరియా మొత్తము. అండ్ ఇది ఒక ఎంట్రన్స్. అక్కడే క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. ఐ మీన్ బాక్స్ క్రికెట్ ఉంది. మేబీ నైట్ స్టే చేసినప్పుడు వీ కెన్ ట్రై ప్లేయింగ్ ఇట్, కానీ దానికి కట్టాలంట. సో ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి రిసార్ట్ చూపిస్తాను. సో లెట్స్ గో. మా బండ్లన్నీ అక్కడే పార్క్ చేసినాం. రాత్రికి సేఫ్గా ఉంటే చాలు బండ్లు. ఈ కెమెరామెన్కి ఉంది, కెమెరామెన్ శ్రీకాంత్. ఈరోజు లాస్ట్ కదా, ఇంకా తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాం తెలియదు. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. ఈ మొబ్బు మొక్కల్ని ఇంకా మళ్ళీ చూడాలా అనేసి ఒక మంచి రిలాక్సేషన్గా ఫీల్ అవుతున్నా. అండ్ ఆల్సో రిసార్ట్ హోప్ వి ఎంజాయ్ వెల్ టుడే. నైట్ ఉంటాగా ఖచ్చితంగా. అయితే రప్పడిస్తావు. అయితే మాట్లాడరా, ఏం చెప్పాలి? నేను వర్షన్ గాని అసలు మిస్ గాను, ఎందుకంటే వాడు రీల్స్ లో చాలా ఫేమస్ అయిపోయింది కాబట్టి రీల్స్ లో చూడొచ్చు. ఓ నైస్ కాంప్లిమెంట్. Literally missing versions IPL, what is called that? predictions baba. Predictions baba. ఓకే శ్రీకాంత్, నువ్వు చెప్పరా. పర్లేదు చెప్పు. ప్లీజ్ శ్రీకాంత్. నీ క్వశ్చన్ ఏంటి? సో శ్రీకాంత్, జాలీగా ఉండేటోడివి. ఇంకా రేపటి నుంచి కాలేజ్ లేదు, నో ఎగ్జామ్స్, నో మీటింగ్. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఇవాళ లాస్ట్ డే సిగ్నేచర్ డే, చాలా మంది వస్తే బాగుంటుంది. మన గ్యాంగ్ నుంచి ఒక్కవరు రావట్లేదు, బట్ పర్లేదు, ఇదే లాస్ట్ మూమెంట్ అందరం ఎంజాయ్ చేయడానికి. ఖచ్చితంగా అందరం మిస్ అవుతాం. ఇంకా తర్వాత కలవాలనుకున్నా మన గ్యాంగ్ కలుస్తాం, కానీ అందరు రారు కదా. సో చాలా మిస్సింగ్ అయితే ఉంది. హోప్ఫుల్లీ చాలా ఎంజాయ్ చేస్తాం, బాగుండాలి. వెళ్ళి ఒకసారి రిసార్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక ఫామ్ హౌస్ తీసుకొని మా సెక్షన్ అంతా సిగ్నేచర్ డే ప్లాన్ చేసాము. ఇదే మా ఫామ్ హౌస్ అంతా. ఈరోజు మొత్తం ఇక్కడే ఎంజాయ్ చేయబోతున్నాము. సో లెట్స్ సీ హౌ ద వ్లాగ్ గోస్. ప్రాబబ్లీ ఇంకా తర్వాత మేము కలవకపోవచ్చు, వేరే మా క్లాస్మేట్స్ అంతా. ఇంకా ఎప్పుడు కలుస్తామో తెలీదు. సో ఇంక ఈరోజే యాజ్ ఎ స్టూడెంట్ లాస్ట్ డే మాకు. ఇంకా దీని తర్వాత అందరం ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి. ఈ రిసార్ట్ యాక్చువల్లీ వచ్చేసి మా కాలేజ్కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. సో మాది ఐఆర్ఈ కాలేజ్, దానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. సో ఈ రిసార్ట్లో ఒక 4 కాటేజెస్ లాగా ఇచ్చారు, లైక్ రూమ్స్ టైప్. అండ్ ఒకటేమో మెయిన్ హాల్, ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్లో, అది మెయిన్ హాల్. ఇప్పుడు టైం యాక్చువల్లీ అరౌండ్ 11 అవుతుంది అనుకుంటా. అండ్ ఇంకా ఎక్కువ మంది అయితే రాలేదు, అరౌండ్ ఒక 6 to 7 మెంబర్స్ వచ్చారు అంతే. సో హోపింగ్ దట్ మోర్ పీపుల్ విల్ కమ్. అండ్ అక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఒక బాక్స్ క్రికెట్, అది మేము నైట్ ఆడదామని ప్లాన్ వేస్తున్నాము. మిడ్ నైట్ బాక్స్ క్రికెట్ ఆడదాం అనేసి. సో లెట్స్ సీ హౌ ద ప్లాన్ గోస్. అండ్ ఇంకా ఇక్కడ లెఫ్ట్లో చూస్తే కొంచెం డెకరేషన్ టైప్ ఉంది. ఇక్కడ లెఫ్ట్లో ఏమో బుద్ధ విగ్రహం ఉంది. అండ్ ఇంకా రైట్ సైడ్ కొంచెం చూసుకుంటే ఇక్కడ మనకి ఫౌంటైన్ టైప్ కాకపోయినా కొంచెం వాటర్ ఉండి ఇక్కడ ఒక మంచి కూర్చునే స్పాట్ ఉంది. ఈ స్పాట్లో యాక్చువల్లీ మేము రీల్స్ కూడా చేసామన్నమాట. ఆ రీల్స్ కూడా నేను ఖచ్చితంగా ఇప్పుడు పెడతాను, బ్లాగ్ మిడిల్లో ఆర్ ఎండ్లో పెడతాను. సో ఆ రీల్ కూడా చాలా బాగా వచ్చింది, లైక్ బీటెక్ అయిపోయిన తర్వాత చేసిన రీల్ టైప్ అది. ఇంకా ఇక్కడ కూర్చొని మేము ఆ రీల్ టైప్ షూట్ చేసాము. అండ్ అక్కడ కనిపించే ఓపెన్ ఏరియాలో కూడా ఆ రీల్ కొన్ని ఫ్రేమ్స్ ఆఫ్ ద రీల్ షూట్ చేసాము.
ఇప్పుడు అలా కొంచెం రిసార్ట్ లోపల సైడ్ వెళ్తే లైక్ ద మెయిన్ ఏరియాకి వెళ్తే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక కాటేజ్ అయితే ఉంది. దీన్ని నాకు ఓపెన్ చేయడానికి కూడా రావట్లేదు. అన్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ నుంచి ట్రై చేస్తున్నాను. మేబీ ఇంకా లాక్ మాకు ఇవ్వలేదు అనుకుంటా. సో నేను ఇక్కడ రాగానే వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఈ రూమ్కి కీస్ ఇచ్చారో లేదో. సో నాకు తెలిసి నా లెఫ్ట్లో ఉన్న రూమ్కి అయితే కీస్ ఇచ్చారు. సో అక్కడ చూస్తే డోర్ ఓపెనే ఉండే. సో అప్పుడు అర్థమైంది దీనికైతే కీస్ ఇచ్చారు అనేసి. నాకు మన లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. సో ఎవ్రీ రిసార్ట్ ఆర్ ఫామ్ హౌస్లో ఇదే ద మెయిన్ అట్రాక్షన్. ఇక్కడ ఎక్కువగా ఎంజాయ్ చేసేది. ఇక్కడ మా బాయ్స్ గ్యాంగ్ మొత్తం చిల్ అవుతున్నారు. ఇక్కడ ఇంకా ఎక్కువ మంది రాలేదు, ఎవరు రాలేదు అనేసి ఉన్న వాళ్ళతో మేమే మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ చిల్ అవుతున్నాము. సో ఇంక ఈరోజు అందరికీ బాగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బాగా జరగాలి, బాగా ఎంజాయ్ చేయాలి అనేసి. ఓ రా శ్రీమంతుడా, ఓ రా శ్రీమంతుడా. Okay, 3, 2, 1, go. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. ఏపీఏ పాస్ అయినా, అరే ఎంఏ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, మరి ఎంటెక్ పాస్ అయినా, కంగ్రాట్స్ అయ్యో సూపర్ బయ్యో అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాగుంది లోపల. సీరియస్లీ ఆసమ్. ఎప్పుడు మా క్లాస్ సిఆర్, మా క్లాస్ ఎప్పుడు వెన్నెలైనా చీకటైనా. ఎంజాయింగ్. ఫైనల్లీ ద టైమ్ హ్యాస్ కమ్. ఇంకా సిగ్నేచర్ డే ఈవెంట్ మెయిన్ పర్పస్ కోసం అందరం ఇక్కడ ఓపెన్ ఏరియాలో గ్యాదర్ అయ్యాము. అండ్ ఇక్కడ అందరం ఒకరి టీషర్ట్ మీద ఒకరం రాసుకుంటూ ఉన్నాం వాళ్ళ ఒపీనియన్ ఏమనుకుంటున్నామని, లేదా ఈ బీటెక్ 4 ఇయర్స్లో వాళ్ళ గురించి మనం ఏమనుకుంటున్నాం అండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో ఎవరికి ఏం రాయాలనిపిస్తే అది రాసేస్తున్నారు. నాకైతే మోస్ట్లీ అందరూ, నేను క్లాస్ సిఆర్ని కాబట్టి సిఆర్ అనే వర్డ్ లేకుండా అయితే లేదు ఎవరు రాసినా కూడా. సో సిఆర్, డాన్సర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇవైతే మొత్తం కామన్ నా టీషర్ట్ మీద. సో ఇలా అందరం ఇంకా ఒకరి టీషర్ట్ మీద ఒకరు రాసుకున్నాము. అండ్ ఈ టీషర్ట్స్ ఇంకా మనకి లైఫ్ లాంగ్ ఇవే మెమరీగా మిగిలిపోతాయి. టీషర్ట్ మీద ఏం రాశారో నేనైతే ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను. మీరు చూసైతే షాక్ అయిపోతారు అందరు ఇది రాశారా అనేసి. ఈ మూమెంట్ కూడా చాలా ఫన్తో ఉండే, బికాజ్ మేము ఫుల్ జోక్స్ వేసుకున్నాం, చాలా ఫొటోస్ దిగాము అండ్ ఇంకా అలా చాలా ముచ్చట్లు పెట్టుకున్నాము అందరం కలిసి ఇక్కడ ఓపెన్ ఏరియాలో.
ఫోటో తీసుకుందాం రండి రా, ఫైనల్ ఫోటో రా. CSB 2022-2026 signing off. Three, two, one. ఫోర్ ఇయర్స్ ముందు మేము కాలేజ్కి స్ట్రేంజర్స్ లాగా వచ్చాము, కానీ ఇప్పుడు ఒక థౌజండ్స్ ఆఫ్ మెమరీస్తో మేము బయటికి వెళ్తున్నాము. మేబీ విల్ మీట్ అగైన్, మేబీ వీ వోంట్, బట్ ఎ పార్ట్ ఆఫ్ అస్ విల్ ఆల్వేస్ స్టే హియర్. సో ఇంకా దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ బై ఫర్ ఎవర్, బట్ జస్ట్ అంటిల్ వీ మీట్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ.